బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్. ఇట్స్ ఏ లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ఇది ఇండియాలోనే ఫస్ట్ క్రూజ్ మిసైల్. క్రూజ్ మిసైల్ మీన్స్ అన్మాన్డ్ సెల్ఫ్ ప్రొపెల్లెంట్ గైడెడ్ మిసైల్. సో ఇది సేమ్ ఏరోప్లైన్ లానే జెట్ ఇంజన్స్ ద్వారా వర్క్ అవుతుంది. సో క్రూజ్ మిసైల్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క డిఫరెన్స్ చూసుకుంటే, క్రూజ్ మిసైల్స్ అనేవి సెల్ఫ్ ప్రొపెల్లెంట్ కాబట్టి ఇది ఇనిషియల్గా ప్రొపెల్లెంట్తో స్టార్ట్ అయ్యి ఒక గైడెడ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది క్రూజ్ మిసైల్స్ అనేవి. బట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ సర్టైన్ డ్యూరేషన్ వరకు ప్రొపెల్లెంట్ ద్వారా ట్రావెల్ అయ్యి ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా సర్ఫేస్ని రీచ్ అవుతుంది, ఇలా పారాబోలిక్ షేప్లో. అండ్ క్రూజ్ మిసైల్స్ అనేవి లో ఆల్టిట్యూడ్లో ట్రావెల్ అవుతాయి. సో ఎనిమీ రేడార్స్కి ఈ క్రూజ్ మిసైల్స్ అనేది డిటెక్ట్ చేయడం కష్టం అవుతుంది. బట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి లాంగ్ రేంజ్లో ట్రావెల్ అవ్వడం వల్ల ఇవి ఈజీగా ఎనిమీ రేడార్స్ అనేవి దీన్ని డిటెక్ట్ చేస్తాయన్నమాట. సో 1990లో జరిగిన గల్ఫ్ వార్లో భాగంగా ఇండియా క్రూజ్ మిసైల్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని డెవలప్ చేయాలనుకుంది. 1998లో ఇండియా అండ్ రష్యా యొక్క జాయింట్ వెంచర్లో భాగంగా ఇండియాస్ డిఆర్డిఓ అండ్ రష్యాస్ ఎన్పిఓఆర్ ఆర్గనైజేషన్ ఈ బ్యాలిస్టిక్ క్రూజ్ మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీనికి నేమ్ని కూడా ఇండియా యొక్క బ్రహ్మపుత్ర రివర్ అండ్ రష్యాస్ మాస్కోవా రివర్ యొక్క నేమ్స్ని కలిపి బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్గా పెట్టడం జరిగింది. సో ఇండియాలో 2 క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి. ఒకటి బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ అండ్ నిర్భయ్ క్రూజ్ మిసైల్. నిర్భయ్ క్రూజ్ మిసైల్ అనేది సబ్సోనిక్ క్రూజ్ మిసైల్. సబ్సోనిక్ మీన్స్ 1 మ్యాక్ స్పీడ్ కంటే తక్కువగా ఉన్నదాన్ని సబ్సోనిక్ అంటాం. సౌండ్ స్పీడ్ కంటే తక్కువగా ట్రావెల్ అవుతుంది అనమాట. అండ్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి ఈ మిసైల్లో. ఫస్ట్ స్టేజ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్ అండ్ సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్ ర్యామ్జెట్ ఇంజిన్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవి సూపర్ సోనిక్ స్పీడ్లో ట్రావెల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దీని యొక్క స్పీడ్ మ్యాక్ 3 అంటే యాక్చువల్గా 2.8 స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అండ్ దీని యొక్క రేంజ్ చూసుకుంటే 290 కిలోమీటర్స్. బట్ అప్గ్రేడ్ చేసిన తర్వాత 350 నుంచి 400 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ అవుతుంది. సో ఇండియా రీసెంట్గా 2024లో ఫిలిప్పైన్స్కి ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ని డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ని కూడా ఇండియా డెవలప్ చేయబోతుంది. ఇది మేజర్గా ఎయిర్ అండ్ నావల్ ఎక్సర్సైజ్ కోసం యూజ్ చేయడానికి డెవలప్ చేస్తున్నారనమాట. అండ్ ఇది నార్మల్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్తో కంపేర్ చేసుకుంటే లైట్ వెయిట్ అండ్ ప్రిసిషన్ స్ట్రైకింగ్లో కూడా అడ్వాన్స్డ్గా ఉండేలాగా చూస్తున్నారు.